హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెసన్ స్టార్ట్ చేసుకుందాం మరి. రైట్ పిల్లలు, ఒక ఊరిలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో 2 పేషెంట్స్ చాలా సిక్ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో ఒక పేషెంట్ పేరు మనోజ్. అతను మరి విండో సైడ్ ఉన్న బెడ్ దగ్గర ఆయన అడ్మిట్ అయి ఉన్నాడు. అతని పక్కనే ఇంకొక పేషెంట్ ఉన్నాడు, ఆయన పేరు రాజు. ఆయన ఇంకా సిక్ కండిషన్లో ఉన్నాడు. అయితే పిల్లలు, మనోజ్ అన్న ప్రతిరోజు కనీసం 1 గంట సేపు లేచి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు అన్న లంగ్స్ చాలా పాడైపోయాయి పిల్లలు. అయితే రోజుకు 1 గంట సేపు అన్న కూర్చొని ఉంటే అప్పుడు లంగ్స్లో ఉన్న బ్యాడ్ వాటర్ అంతా ఒక మిషన్ ద్వారా బయటికి తీసేస్తారనమాట. కానీ రాజు అన్న మాత్రం చాలా సిక్ కండిషన్లో ఉన్నాడు. అసలు మంచం మీద నుంచి లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక వీళ్ళిద్దరూ వాళ్ళ బెడ్స్ మీద నుండే వాళ్ళకున్న కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. నిజంగా కష్టాల్లో తన గురించి పట్టించుకోవడానికి, తన బాధలు వినటానికి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని ఇద్దరూ చాలా సంతోషపడుతుండేవారు. ఎప్పుడైతే మనోజ్ అన్న లేచి కూర్చుంటాడో అప్పుడు పక్కనున్న రాజన్నకి చెప్తుండేవాడు, రాజు ఇదిగో బయట ఎంత బాగుందో తెలుసా, అందమైన గార్డెన్ ఉంది రాజు, అందులో చక్కటి ఫ్లవర్స్ ఉన్నాయి రాజు అని చెప్తుంటే రాజన్న, అవునా అంత బాగుందా అంటే, అబ్బా గులాబీ పువ్వులు ఎర్రటివి రెడ్ కలర్ రోజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా, వావ్ అక్కడ చూడు సన్ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, సన్ఫ్లవర్స్ కరెక్ట్గా సన్ ఎక్కడున్నాడో ఆ డైరెక్షన్లోనే ఎంత బాగా ఉన్నాయి తెలుసా రాజు అంటే, అవునా అంత అందంగా ఉన్నాయంటే, అంతేకాదు రాజు ఆ సన్ఫ్లవర్స్ దగ్గర బటర్ఫ్లైస్ సూపర్గా తిరుగుతూ ఉన్నాయి, పక్కనే చిన్న కాలువ ఉంది రాజు, ఆ కాలువ దగ్గర బాతులు స్వాన్స్ చక్కగా తిరుగుతున్నాయంటే, వావ్ వండర్ఫుల్. ఈ విషయాలన్నీ వింటుంటే పక్కనున్న రాజన్న కళ్ళు మూసుకొని వాటిని అన్నిటిని ఇమాజిన్ చేసుకుంటూ, అబ్బో వాటర్లో మంచి స్వాన్స్ సూపర్ ఉంటుంది కదా, నిజంగా రోజ్ ఫ్లవర్స్ రెడ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా అని ఆ బాధలు కూడా ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటూ, అవునా అంత బాగున్నాయా అని మురిసిపోతూ ఉండేవాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ మనోజ్ అన్న లేచి, రాజు ఈరోజు ఏంటో రాజకుమారుడు మన ఊరు వస్తున్నట్టున్నాడు, బాగా హడావిడి జరుగుతుంది, అరే డప్పులు వినబడుతున్నాయి, చాలామంది వెళ్తున్నారు రాజు రోడ్డు మీద అని చెప్తున్నాడు పిల్లలు. రాజన్నకు ఏం అర్థం కావట్లేదు, అదేంటి నాకేమి సౌండ్ వినపడట్లేదు, మనోజ్కి ఏంటి సౌండ్ వినపడుతుంది అంటున్నాడేంటి, చాలామంది తిరుగుతున్నారు అంటున్నాడేంటి, అసలు ఏంటి మనోజ్కి కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు, మనోజ్కి వినిపిస్తుంది నాకు వినిపించట్లేదు, నిజమా అంటే, రాజకుమారుడు వెళ్తున్నాడు రాజు, ఆయన డ్రెస్ ఎంత బాగుందో తెలుసా, ఆయన తల మీద కిరీటం ఎంత కాస్ట్లీయో తెలుసా, అరే అతని పక్కన కొంతమంది సైనికులు వెళ్తున్నారు, వండర్ఫుల్గా ఉన్నారు, అసలు అందరు ఎంత బాగున్నారు తెలుసా, ముందు ట్రంపెట్స్ బ్లో చేస్తున్నారు, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సీన్ అని చెప్తా ఉన్నాడు పిల్లలు. అక్కడున్న రాజకుమారుడు గురించి చెప్తుంటే ఇక్కడున్న రాజు అన్నకు ఎందుకో లోపల బాధ అనిపిస్తుంది. అదేంటంటే, నేనెందుకు మంచం మీద పండుకోవాలి, నా పక్కనున్నోడేమో ఇంత అందమైన సీనరీస్ అన్నీ చూస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకెందుకు ఇలా లేదు అని చాలా బాధపడతా ఉన్నాడు. పక్క నుండి మనోజ్తో మాట్లాడటం మానేశాడు. అసలు మనోజ్ ఏం చెప్తున్నా వినట్లేదు. రాజు అంటే మాట్లాడట్లేదు పిల్లలు. లోపల చాలా కోపం వచ్చేస్తూ ఉంది, చాలా ఈర్ష్య వస్తుంది, కుళ్ళు వచ్చేస్తూ ఉంది. ఎందుకు ఆయనకి చూసే ఛాన్స్ ఉంది, నాకు చూసే ఛాన్స్ లేదు, అవసరం లేదు, నువ్వు చెప్పేవి నేనేం వినను, అవసరం లేదు నాకు అన్నట్లుగా ముఖం మార్చుకొని లోపల బాధపడతా కూర్చున్నాడు పిల్లలు. కొన్ని రోజులు అయ్యేసరికి మనోజ్ అన్నకు చాలా దగ్గొచ్చేసింది. చాలా భయంకరమైన దగ్గొస్తూ గట్టిగా దగ్గుతూ ఉన్నాడు పిల్లలు. అయినా పట్టించుకోవట్లేదు రాజన్న, ముఖం తిప్పుకొని కూర్చున్నాడు. అలాగే దగ్గి ఊపిరి ఆడట్లేదు
లేదు. కనీసము అన్న చేతిలో ఒక బెల్ క్లిక్ చేస్తే నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చి మనోజ్ అన్నకు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ రాజన్నకు అసలే లోపల మనసు మంచిగా లేదు కాబట్టి ఆ కుళ్ళుతో అతనికి హెల్ప్ చేయలేదు పిల్లలు. దానివల్ల అన్న అలాగే దగ్గి చచ్చిపోయాడు పిల్లలు. అయ్యా, కొంచెం కూడా హెల్ప్ చేయకపోయేసరికి మనోజ్ అన్న చనిపోతే అక్కడున్న నర్సు వీళ్ళిద్దరికి మెడిసిన్ ఇద్దామని వచ్చింది. వచ్చి చూసేసరికి అక్కడున్న మంచం మీద ఉన్న మనోజ్ అన్న చచ్చిపోయి ఉన్నాడు పిల్లలు. అయ్యో, ఏంటి ఈ పేషెంట్ ఇలా చనిపోయాడేంటి అని అక్కడున్న వర్కర్స్ని పిలిచింది. బాబు, త్వరగా వచ్చి ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ని త్వరగా తీసేయండి అని చెప్పి డెడ్ బాడీని తీసేయమని చెప్పింది పిల్లలు. అప్పుడు రాజన్న ఉండి నర్సుని అడుగుతున్నాడు, నర్స్ మీరు ఏమనుకోకపోతే చచ్చిపోయిన ఆయన బెడ్ మీద నేను కూడా పడుకుంటాను, మనోజ్ బెడ్ నాకు ఇస్తారా? అతను విండో దగ్గర పడుకున్నాడు కదా, నాకు కూడా ఆ బెడ్ కావాలి అని అన్నప్పుడు ఓకే తీసుకో అని చెప్పి మనోజ్ అన్న బెడ్ మీద రాజన్నను షిఫ్ట్ చేశారు. మనోజ్ అన్ననేమో చనిపోయాడు కదా, తీసుకొని వెళ్ళిపోయారు. రాజన్న ఆ బెడ్ మీద పడుకొని నేను చూస్తాను ఇప్పుడు ఏంటి గులాబ్ పూలా, అందమైన రోజ్ ఫ్లవర్సా, సన్ఫ్లవర్సా, బటర్ఫ్లైసా, స్వాన్లా, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇప్పుడు నేను కూడా చూస్తాను అని అనుకొని మెల్లగా లేచి అలా తొంగి చూస్తున్నాడు. అక్కడొక కిటికీ ఉంది. ఆ మాట వాస్తవమే కానీ కిటికీ పక్కన ఏమీ లేదు, గోడ మాత్రమే ఉంది. అప్పుడు ఈ రాజన్నకి ఏం అర్థం కాలేదు పిల్లలు. వెంటనే నర్సుని పిలిచి, నర్స్ ఒక్కసారి ఇలా రండి, ఈ బెడ్ మీద పడుకున్న మనోజ్ నాకు ప్రతిరోజు లేచి పువ్వుల గురించి, చెట్ల గురించి, బటర్ఫ్లైస్ గురించి, రాజకుమార్ గురించి చెప్తున్నాడు. కానీ ఏంటి ఇటు చూస్తే గోడ తప్ప ఇంకేమీ లేదు, అదేంటండి ఇలా ఎలా చెప్పాడు అని అంటే అప్పుడు ఆ సిస్టర్ చెప్పింది, రాజు ఈ పక్కనున్న మనోజు ఒక బ్లైండ్ మ్యాన్, అతనికి కన్నులు లేవు. కానీ నువ్వు బాలేవని, నువ్వు తొందరగా కోలుకోవాలని, తనకు బాలేకపోయినా నిన్ను ఎలాగైనా సరే బాగు చేయాలని, నీకు హెల్ప్ చేయాలని తనేదో ఇమాజిన్ చేసుకుంటూ నీకు కొంచెం ఎంకరేజింగ్గా ఉండాలని అలా చెప్పుంటాడు. కానీ అతనికి నిజంగానే కళ్ళు లేవు రాజు అని చెప్పింది పిల్లలు. నిజంగా నాకు ఇంత హెల్ప్ చేసిన మనోజ్కి ఏంటి నేను ఇంత బ్యాడ్ నేచర్తో అసలు ఒక వ్యక్తికి హెల్ప్ చేయకుండా అతడు చనిపోతుంటే కూడా చూస్తూ ఉండిపోయాను. ఇంతగా నన్ను ప్రేమించి నా బాధలో నన్ను ఎంకరేజ్ చేసిన మనోజ్కు నేను చేసిన హెల్ప్ ఇదేనా అని చాలా ఏడుస్తూ చాలా బాధపడ్డాడు. ఆయన మనసులో ఉన్న బాధ ఎంత గొప్పదో కదా. ఏం లాభం పిల్లలు, ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తే మనోజ్ అని వెనక్కి వస్తాడా? లేదు కదా. అందుకే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తుంటే తప్పకుండా వారికి మనం హెల్ప్ఫుల్గా ఉండాలి. అంతేకాదు తప్పకుండా వారికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా తబిత అనే ఒక ఆంటీ ఉంది. ఎంత ప్రేమ కలదో పిల్లలు. అయితే ఈ ఆంటీ మంచి టైలరే కాదు, దేవుని బిడ్డ కూడా. యేసయ్య ప్రేమను ఇతరులకు పంచడానికి టైలరింగ్ పనిని ఒక మంచి ఛానల్గా వాడుకుంది. తబిత ఆంటీ ఎంత చక్కగా టైలరింగ్ చేస్తుండేదో. అయితే చుట్టుపక్కలున్న చాలామంది అమ్మమ్మలు, ఆంటీలు తబిత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆంటీతో మాట్లాడడానికి వస్తుండేవాళ్ళు. చాలామంది ఇంట్లో అమ్మమ్మల్ని, తాతల్ని, నాన్నమ్మల్ని అస్సలు కేరీ చేయరు కదా. నీకేంటి వాటర్ తెచ్చేయాలా, ఫోన్ తెమ్మంటావా, పో ఇగో తీసుకోపో అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటారు. కానీ ఆ ఊర్లో ఉన్న అమ్మమ్మలు, నానమ్మలు, పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా లేచి తబిత ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుండేవాళ్ళు. ఎందుకు వస్తారు అంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళలో అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావంటే ఇంకెక్కడికి వెళ్తాను బిడ్డ, తబితక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తబిత చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఇదిగో నా బట్టలు తబితనే కుట్టింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊర్లో ఉన్న పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా తబిత గురించి మంచిగా చెప్పుకుంటుండేవాళ్ళు. తబిత ఆంటీ దగ్గర చాలా డబ్బులేం లేవు, బంగారం వజ్రాలు ఏమి లేవు. కానీ ఆంటీ దగ్గర ఒక నీడెల్, తన సూదిని ఉపయోగించింది ఎంతోమందికి బట్టలు కుట్టి యేసయ్య ప్రేమను తెలియజేసేది.
చాలామంది మరి వాళ్ళ ఫ్యామిలీస్లో రిజెక్ట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ కేర్లెస్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళందరికీ తబిత ఆంటీ యేసయ్య ప్రేమను చూపించింది. ఫ్రీగా వాళ్ళకు బట్టలు కుట్టింది. ఒకరోజు ఆంటీ సిక్ అయిపోయి చచ్చిపోయినప్పుడు పేతురు అంకుల్ ఆ ఊరు వచ్చాడు. ఆ ఊరు వచ్చి తబిత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ ఏడుస్తున్నారు. పిల్లలు, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే తబితమ్మ చనిపోయింది, తబితమ్మ ఎంత ప్రేమ గలదో, మాకు ఎంత హెల్ప్ చేసిందో, మాకు ఎంత ప్రేమను చూపించిందో, మాకు చాలా ఎంకరేజ్ చేసింది. మాకు ఇంట్లో సరైన ప్రేమ దొరకనప్పుడు తబితమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తబితానే మాకు మంచిగా ఫుడ్ పెట్టడం కానీ, మాకు బట్టలు కుట్టడం కానీ, ఈరోజు మమ్మల్ని ఇంత సంతోషంగా చూస్తున్నారంటే ఆ ప్రేమ మాకు తబితమ్మే ఇచ్చింది. తబితమ్మ లేకపోతే మాకు చాలా కష్టం, మాకు తబితమ్మ కావాలి అని ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. అసలు వాళ్ళు ఏడుస్తుంటే పేతురు అంకుల్కి ఎంత బాధేసిందో తబిత ఆంటీ దగ్గరికి వెళ్ళి, అమ్మ తబిత లే అని ప్రార్థన చేసినప్పుడు తబిత ఆంటీ లేచింది. పిల్లలు, చనిపోయిన ఆంటీ లేచేసరికి అందరు ఎంత సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమను అందించిన తబిత ఆంటీ ఆమె చనిపోతే వీళ్ళు అసలు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అంత ప్రేమ ఆంటీ వాళ్ళందరికీ చూపించింది. పిల్లలు, దేవుని ప్రేమను ఇతరులకు అందించేవారిగా మనం ఉండాలి. మనోజన్నకు కళ్ళు లేకపోయినా పక్కనున్న పేషెంట్కు దేవుని ప్రేమను బట్టి ఏదో అందమైనవి ఉన్నట్లుగానే తన మనసుకు సంతోషాన్ని కలిగించడానికి ఎన్నెన్నో విషయాలు చెప్పి అన్నకు బాధ మర్చిపోయేలాగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అన్న గుర్తించలేకపోయాడు. అసూయకు ప్లేస్ ఇవ్వడం వల్ల అన్న మనసు అంతా పాడైపోయి ఆఖరికి మనోజన్న చనిపోతున్నా పట్టించుకోకుండా కఠినంగా మార్చేసింది అసూయ. కానీ తబిత ఆంటీ ప్రేమ, అక్కడున్న అమ్మమ్మలకు నానమ్మలకు ఎంత ప్రేమ దొరికిందో, ఎంత ఆదరణ దొరికిందో. ఆ ఆంటీ లేకపోతే వాళ్ళు ఉండలేకపోయారు. ఆమె కొరకు పేతురు అంకుల్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను తిరిగి లేపాడు. నిజంగా ఇతరులను ఎంకరేజ్ చేయడం ఎంత గొప్ప విషయమో కదా. మనం కూడా మనోజన్నలాగా తబిత అక్కలాగా ఇతరులకు ప్రేమను చూపించడం నేర్చుకుందాం, ఇతరులకు హెల్ప్ చేయడం నేర్చుకుందాం. నెగ్లెక్టెడ్ పీపుల్ అందరినీ తబిత ఆంటీ ఎలా ప్రేమించిందో చెల్లి తమ్ముడు నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి. అందంగా ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, మంచి వస్తువులు ఉన్నా లేకపోయినా, మీ క్లాస్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఇతరులకు దేవుని ప్రేమను అందించే వ్యక్తిగా మనం ఉండాలి. మరి ఈరోజు నుంచి అలా ఉందామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హాస్పిటల్లో ఉన్న మనోజన్న రాజన్న గురించి మాతో మాట్లాడారు. చిన్న అసూయకు తావివ్వడం వల్ల రాజన్నకు మనోజన్న మీద ద్వేషం పెరిగింది. దానివల్ల అన్న చనిపోయినా పట్టించుకోలేకపోయాడు. కానీ దొరకక్క ఎంత ప్రేమను చూపించిందో అంత ప్రేమను వాళ్ళ దగ్గర నుండి పొందుకుంది ప్రభువా. మరి మేము కూడా యేసయ్య నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము ఇతరులకు నీ ప్రేమను అందించేవారుగా ఉంటున్నట్లు సహాయం చేయమని, నీ ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడేవారుగా మేము జీవించినట్లు సహాయం చేయమని, ఈ కిడ్ స్టోరీ టైం వింటున్న ప్రతి చెల్లి తమ్ముడిని బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకున్నామా? 1 కొరింథీ 14:1, 1 Corinthians chapter 14 verse 1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మరోసారి నేర్చుకుందామా? 1 కొరింథీ 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.